హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు నేను హైదరాబాదీ చికెన్ మసాలా చేసి చూపిస్తాను. కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ చిక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ స్పెషల్ ఏంటంటే మనం దీనికోసం ఒక మసాలా చేసుకొని చేస్తాము. దానివల్ల మంచిగా వస్తుందండి. ఈ కర్రీ అన్నము, పుల్కా, గ్రేవీ అన్నింటిలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. దీనికోసం ముందుగా 1 కేజీ చికెన్ మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా తుంచి వేసుకోండి, గ్రేవీ మంచిగా వస్తుంది. అలాగే దీంట్లోకి పెరుగు, అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. వీటితో పాటు 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని దీంట్లోకి నిమ్మరసం కూడా వేసుకొని అంతా మంచిగా కలిపి పెట్టుకోవాలండి. అంతా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ వదిలేయాలి. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. దీనికోసం మిరియాలు, దాల్చిన చెక్క, షాజీరా, ఎండుమిర్చి, స్టార్ అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు, ధనియాలు, ఇలాచి ఇవన్నీ స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని లైట్గా దూరగా వేయించాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్లా చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక 3 పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక బ్లాక్ ఇలాచి, ఒక ఇలాచి, నార్మల్ ఇలాచి, అలాగే బగారా ఆకు వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండి ఇలా పీసెస్‌లా చేసుకొని వేసుకోవాలి. ఇవి ఆనియన్స్ ఫ్రై అవుతుండగానే దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి కాబట్టి. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అంటే ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూను. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడి. అలాగే దీంట్లోకి సరిపడా కారం అండి. అంటే మసాలా వేస్తాం కాబట్టి కారం కొంచెం తక్కువనే వేసుకోవాలి. అలాగే దీంట్లోకి పసుపు కూడా వేసుకొని ఈ మసాలా అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! ఆ చికెన్‌ని వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఇలాగే ఒక 5 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం పెరుగు వేసాం కదా! చికెన్ నుండి కూడా వాటరు వస్తుందనమాట. ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఇలా కొంచెం మగ్గిన తర్వాత చికెను ఆయిల్ పట్టి మగ్గిన తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న హైదరాబాదీ మసాలా ఉంది కదా! అది ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలండి. ఇంకొంచెం అలాగే ఉంచేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా ఒక 2 స్పూన్స్ వేసాము. మళ్ళీ చివర్లో వేసుకోవాలి అదే మసాలాని. ఇప్పుడు ఈ మసాలా అంతా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఇలా ముక్క మునిగే వరకు కొన్ని వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టి మళ్ళీ మనం ఒక 15 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత ఈ వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ చిక్కగా వస్తుంది. ఈలోగా ముక్క అనేది సాఫ్ట్‌గా ఉడుకుతుందనమాట. చిక్కగా ముక్క సాఫ్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోండి. అడుగు పట్టకుండా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి పచ్చిమిర్చి చీలికలు ఇలా వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. టేస్ట్ బాగొస్తుందనమాట. ఈ పచ్చిమిర్చి ఇలా వేసుకోవడం వల్ల. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా ఉంది కదా! హైదరాబాదీ చికెన్ మసాలా. దీన్ని మిగతాది ఇప్పుడు మొత్తం వేసుకోవాలనమాట. ఇలా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే దీంట్లో ఆయిల్ సెపరేట్ అవుతుందండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిందంటే మనకు కర్రీ రెడీ అయినట్టు. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ చికెన్ మసాలా అయితే రెడీగా ఉంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అలా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్.